పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా మైకుల ముందుకు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఏమన్నా సెక్యూరిటీ పెరిగిద్ది అంటారా మీకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయలేడు, ఏం చేయలేదు. వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే. అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది దేని గురించి అయినా. పాలిటిక్స్ అంటే వాళ్ళకున్న సినీ అభిమానం, ఒక స్టార్ అభిమానంతో వాళ్ళు ఉక్రోషంతో అరుస్తున్నారు. అక్కడ లాజిక్ మాడాలి కదా, ఇది పర్టికులర్ది తప్పు అని చెప్పాలి. ఎందుకు తప్పు అంటే అని చెప్పాలి. అది లేకుండా అంత గొంతు ఎత్తుకు నాకు తెలిసి నాకు యూట్యూబ్లో చూసినాడు గొంతు పోయి ఉంటుంది ఈ పాటికి నాకు తెలిసి. అక్కడ రాత్రిపూట వాళ్ళ మదర్ ఎవరు కాపడం పెట్టాలి త్రోడ్కి. సరే నేను కష్టపడ్డానని చెప్పాను. ఇప్పుడు నేను ప్రాసెస్లో వెళ్తున్నాం. ఆ ప్రాసెస్ బట్టి ఇప్పుడు సపోజ్ 10 రోజులు లేక కోర్టు డేట్ ఉంది, ఆ 10 రోజులు వేరే పని చేసుకుంటాం కదా, దీని మీద కూర్చోం కదా. సో నేను కష్టపడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు పడలేదు. నేను చూడండి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ నేతల దగ్గర నుంచి మీరు ఎవరైనా టచ్లో ఉంటారు కదా సార్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్? నాకు తెలుసు అంటే వాళ్ళు ఎవరో చూడలేదు సినిమా. ఏదో చేస్తున్నాం. ఈ పాటికి చూసే ఉంటారు అనుకుంటున్నాను. అంటే మరి ఆయన సెల్ ఫోన్లో బాత్రూమ్ లోపల ఎక్కడో చూసి ఉండొచ్చు అందరూ కూడా, నేను అనుకుంటాం. ఇది తండ్రి కొడుకు కానీ ఇంటర్నల్గా ఇప్పుడు మన అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం. ఆ డిసెంబర్లో వచ్చి ఉంటే ఈ సినిమా మర్చిపోయారు అందరూ. ఇప్పుడు అంటే ఏది కూడా ఎవరికి ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్లో 10 రోజుల కన్నా గుర్తుండదు, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు దాన్ని లాగి సరిగ్గా ఇప్పుడు తెచ్చారు. అది మన లోకేష్ వ్యూహం. అది చాలా కాలం తర్వాత మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్. చాలా కాలం తర్వాత ఆర్జీవి గారి సినిమాలకి పాజిటివ్ రివ్యూస్ కానీ, చాలా కరెక్టింగ్ గా పర్ఫెక్ట్ గా ఉండింది. ఆయన టేక్ ఆఫ్ కానీ, చెప్పాలనుకున్న విషయాన్ని చాలా కరెక్ట్ గా చెప్పారని కానీ వస్తుంది. దీని మీద ఇంకేముంటుంది వాళ్ళు అన్నదే కదా. నేనేం చెప్పాను.